ఉడికిపోతులుతానమే అబ్బా. తీసిన టైంకి అయిపోద్ది. మా స్పెషల్ చూద్దరు కానీ రండి. రైస్ ఏం ఉండదు. చూడండి ఎంతమందికి చెప్పండి ఒక విషయం, ఎంతమందికి ఇలా ఇవి బంగాళదుంపలు ఉడకబెట్టుకుని తినే అలవాటు ఉంది చెప్పండి. నేనైతే మస్తు తింటా, చాలా బాగా తింటా నేను. అప్పుడులోను ఇప్పుడు అడిగాను, అప్పుడులోనైతే పెళ్ళి అయ్యాక, పెళ్ళి అయినప్పుడు ఇప్పుడు బంగాళదుంపల కూర ఉంటుంది కదా, ఉడకబెట్టేసి తీసేవారనమాట. తీస్తుంటే ఒలుతుండే తినేసేవాళ్ళం మేము. నేను ఒక్కదానిక చాలామంది. మీరు ఒకటి గమనించారా, ఈ తొక్కదొర తింటే ఎంత మంచి లాభాలు ఉన్నాయి తెలుసా? చాలా మంచి తొక్కదొర తింటే. తీలేక తీస్తా, తింటే బాగుంటుంది. నాకు చాలా ఇష్టం. అలా సాఫ్ట్గా తినకంటే తొక్క తినండి, చాలా టేస్ట్, చాలా బాగుంటుంది. బాగుంటాయి, ట్రై చేయండి. ఇలాంటి అలవాటు ఎవరు ఉందో చెప్పండి. ఊరి మిరపకాయ, ఊరి మిరపకాయలు, ముల్లమాకు, వెల్లుల్లి, ఇగురు, పచ్చడి, టమాటీ పచ్చడి, గోంగూర ఇంత చేసినాక గోంగూర పచ్చడి ఎంత బాగుంది చూడండి. సూపర్గా ఉంది. ఇది ఒక 5-6 రోజులు వస్తుంది ఎలా దాచుకుంటే. ఒక్కటే 5 రూపాయలు తీసుకున్నా, చిన్న కట్ట ఉందని. దాంట్లో ఎక్స్ప్రెసింగ్ అలా కొన్ని చేసిన బాగుంది. నాకు చాలా ఇష్టం ఇలా తినడం. చాలా మంది అనుకుంటున్నారు కదా కావేరి పైన తొక్క తీయకుండా తినేస్తుందని. చూడండి ఎంత వేస్టేజ్ పోయింది దీంట్లో నుంచి. నేను ఒకసారి ట్రై చేసిన ఇలాగా, తొక్క తీయకుండా నీట్గా కడిగేసి కోసి వండబెట్టినాం. ఎంత బాగుందంటే అంత బాగుంది. అంటే పెయిన్గా ఉన్నదానికంటే తొక్క మనకి పళ్ళుకు ఆధారంగా తగులుతుంది, బాగుంటుంది. మళ్ళీ ఒక ఆయన చెప్పారా, ఎస్విఎన్ పార్క్లో ఒక ఆయన చెప్పారా, పనికెళ్ళి మేము అందరం కూర్చొని భోజనం చేద్దాం, రొయ్యలు వెలిసాం అన్నమాట. అప్పుడు అన్నాడు, రొయ్యలు తొక్క అయితే ఏదో ఉందైతే దానితో రొయ్యలు వండాక మిగిలిన తొక్క ఉంటుంది కదా, బొర్ర దాని మీద వేస్టేజ్ అంతా అదంతా మిల్లి ఆడించేసి ఈ రొయ్యలు అయితే ఏవైతే తీసారో ప్లెయిన్గా ఉన్నవి అవి దాంట్లో పకోడీలా రెడీ చేసి పెడతారంట, అమ్ముతారట. బాగుంది. నాకు అలవాటు ఇలా తింటాం. తినేటప్పుడు మనకి టేస్ట్ మారిపోద్ది, కానీ ఎలాగా తింటే తొక్క తీసుకొని తింటే ఎర్ర తేంగ దుంప ఆ విధంగా వస్తుంది అనమాట. పేపర్ ఆ విధంగా రాదు, కానీ తినేటప్పుడు ఆ విధంగా వస్తుంది. తొక్క పారేస్తుంది. పొద్దున వేస్తే చిన్నప్పుడైతే బంగాళదుంపలు పడడానికి వెళ్ళేవాడు ఎవరికైనా పిల్లలు అయితే. ఎంత తిన్నాను. ఒక మెక్కలు తినేవాడు.
వేస్ట్ చేయాలి, కింద పడుతుంది. అలా వేసుకోవచ్చు కూడా, అలా తినొచ్చు కూడా. తినే ఇది ఉంటే తినండి. కాపీ ఇలా తినేస్తుంది అనొద్దు. ఓకే, చూడు మీరు మీ రైట్ మీవే మీవే అయితే ఇలాగ అంతే కదా. ఇది ఇలా కూడా పెట్టుకున్నాం, కుర్మా చేసుకొచ్చా, బంగాళదుంప కుర్మా. అలాగే ఉడకబెట్టకుండా తొక్కలుసుకుని ఫ్రై చేసుకోవచ్చు, చాలా బాగుంటుంది. బంగాళదుంపలు ఫేవరెట్ చాలా మంది ఉన్నారండి ఇప్పుడు ఇక్కడ, చొక్క తింటారు. బంగాళదుంపల్లాగా ఉంటుంది కొంతమంది అయితే, ఎంత ఇస్తే తినేస్తారు. ₹40 అంట వెయ్యి. మా ఊళ్ళో అన్ని రేట్లు. టమాటాలు ₹40, బంగాళదుంప ₹40, చిక్కుడుకాయలు ₹30 కేజీ, ₹60 కేజీ. అన్ని రేట్లు. టౌన్లో అయితే రేట్లు తక్కువ, రేట్ ఎక్కువ. లక్క వంట లక్క అన్నపన్నది. ఈ దిక్కు మెలకొక్క ఇంటి ముందు ఉంటుంది, ఎప్పుడు అరుచుకునే ఉంటుంది అలాగా. మెత్తగా తేంగల డ్రై అయిపోయింది. మీ ఎవరికి అలవాటు ఉందో కామెంట్స్లో పెట్టండి. ఇది పిండి పదార్థం కదా, గ్యాస్ ఫామ్ అయ్యే అలవాటు ఉండదు. కానీ దీనికి ఒక ఎక్సర్సైజ్ ఉంది, అది చేసేస్తే ప్రాబ్లమే ఉండదు, విసర్జన రూపంలో వెళ్ళిపోద్ది. అన్నం తిన్న వెంటనే ఎక్సర్సైజ్ చేయకూడదు, అంటే నడవడం చేయకూడదు. వజ్రాసనం అని ఉంటుంది చూడండి. వజ్రాసనం అంటే ఇది ముందు చీరలో పెట్టేసుకోవడమే. ఆసనాలు చాలా ఉంటాయి, వజ్రాసనం, శవాసనం, పీఠాసనం, బోల్డ్ ఉంటాయి. వాటర్ మాత్రం ఎక్కువ తీసుకోవాలి లాంటివి చేసినప్పుడు. ఇది అయిపోయిన తర్వాత అప్పుడు నడవాలి డేట్ తిన్న తర్వాత. వర్షం అలా వస్తూనే ఉంది, కుండపోతు వర్షం, చిన్న చిన్న చుక్కల. ఆ వర్షానికి ఒక్కట్లో పెట్టిన సరిహద్దు నైట్ ఎప్పటి కప్పుకుంటా బంత కూడా కాలు మీద వేసుకుంటా, అయినా సరిహద్దు ఫ్యాన్ అయిపోతున్నాం. ఇది ఇల్లు దానికి ఇదండి కూలింగ్ సంబంధించింది. పెద్ద పెద్ద కోటేశ్వర్లు కూడా ఇలాంటి ఇల్లు కట్టుకుంటారు. పార్కులు అంటే ఇలాంటి ఇల్లు ఉంటాయండి, అంటే చల్లదనం కోసం. ఇందులో ఏసీ పెడితే నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. అయిపోయి హాట్ వాటర్ది. హాట్ వాటర్ అలా చేయి తడుతుంటే ఏదో తెలియని రిలీఫ్, కొన్ని సూక్ష్మ జీవులు చనిపోయినట్టుగా అనిపిస్తుంది హాట్ వాటర్తో. ఈ నీరు కాదు కానీ హాట్ వాటర్తో అప్పుడప్పుడు బాడీని కూడా ఇచ్చేసుకోండి, కాటన్ వైట్ క్లాత్. మనకి ఒకసారి ఏంటంటే ఈ జబ్బులు మంచివి కాదు, అందుకే హాట్ వాటర్తో మనకి ప్రతిదీ కూడా ఇది అవుద్దు. హాట్ వాటర్ తాగడం, క్లైమేట్ కూడా చేంజ్ అవుతుంది కదా, తాగడం గట్ట చేయండి. హాట్ వాటర్ తోటి గట్ట ఒళ్ళి గట్ట వైట్ క్లాత్, కాటన్ క్లాత్ ఉంది, దాంతో మొత్తం చేయండి, రబ్ చేయండి, తురడడం కూడా చేయండి. మీకు చిట్కా చెప్పరా,
తెల్లగా వచ్చే చిటక, అందంగా తెల్లగా మెరిసిపోయే చిటక చెప్పిన కాటన్ క్లాత్ ఉంటుంది, వైట్ క్లాత్ నా దగ్గర లేదు కానీ అప్పుడు హైదరాబాద్లో ఉండేది, కొనుక్కున్నాను అది. ఆ కాటన్ క్లాత్ తోటి చల్లని వాటర్తో 5 నిమిషాలకు ఒకసారి ఫేస్ను రిమూవ్ చేసుకోండి. ఇలా తుడుచుకోవడం కానీ చేసుకోవాలి, చేతులు కాళ్ళు గడ్డ తుడుచుకున్నాను అని చేసుకోవాలి. మనకి స్కిన్ అనేది వైట్ వస్తుంది, బాగుంటుంది న్యాచురల్గా. సినిమాలోని హీరోలు కూడా బయటను కూడా అలా ఆ క్లాత్లు ఎక్కువ ఆడతారు సినిమా ఫీల్డ్లని, కానీ ఇప్పుడు ఆ క్లాత్లు ఏది తెచ్చుకోవాలి. అమ్మ వైట్ రావాలంటే ఈజీగా రావచ్చు, కానీ మళ్ళీ మెయింటెనేషన్ అలాగా ఉండాలి. మెయింటెనేషన్ ఉంటేనే కష్టపడుకున్న ఎండవా అని అంటే మరి కొంచెం ట్యాన్ అయిపోతుంది, మళ్ళీ రిమూవ్ చేసుకుంటూ ఉండాలి. ఓకేనా. గోంగూర దగ్గరికి గోంగూర కూర ఎంత బాగుందో, మహత్యంగా మహత్యం 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 మహత్యం. నేను 5 రూపాయల కూరే కదా ఎంత వస్తుందో అనుకోలే, తక్కువ వస్తుందేమో అనుకుంటా. దీన్ని అలాగ మనం స్టోరేజ్ చేసుకుంటే 5 days వస్తుంది. స్టోరేజ్లో పెట్టుకుంటే అంత వాక్క అంత తీరుబట్టి ఎవరికి ఉంటుందండి, ఇది అయిపోదు 2-3 రోజుల్లో. పులుపు ఎక్కువ తిన్నా సుజాతక్క మీకోసమే తినండి, సూపర్ చేస్తుంది మీ చెల్లి. పచ్చళ్ళు పేపరస్ పెద్దమ్మని, అన్నపూర్ణదేవి వంటల్లో అన్నపూర్ణదేవి విశాలమైన హృదయంలో వండి పెట్టడానికి. ఇది టమాటీ పచ్చడి, ఇది గోంగూర, ఇది 5 days పచ్చడి, ఇదేమో 6 నెలలు సంవత్సరం పచ్చడి. ఇవి మిరపకాయలు, ఊరి మిరపకాయలు చాలా బాగుంటాయి, ఎండబెట్టిన మిరపకాయలు. ఇదేమో ఇది ఏమంటారు, ములమాకు. కొంచెం తీసుకుని అన్నం వేసుకున్నాము. ములమాకు 2 ఎల్లుల్లిపాయలతో చేసింది. దీంట్లో వీలైతే ఎండుమిరపకాయలు కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. కానీ కొంచెం వేడిగా ఉంటుంది, మనం హ్యాండిల్ చేయాలి. ఈ టైం అప్పుడు తినొచ్చు, చూడ క్లైమేట్ ఇలా ఉందా, ఇలాంటి టైం అప్పుడు తినొచ్చు, వెళ్ళే ఉంటుంది. ఏడిని హ్యాండిల్ చేయాలి, మనం ఆహ్వానించాలి. దాన్ని హ్యాండిల్ చేసి ఇది కూడా మనకు ఉంటేనే తీసుకోగలం, లేకపోతే ఇబ్బంది అవుతుంది. దీంట్లోని కర్రీలను కలుపుకోవడానికి ఒక పొడుము ఉంటుంది అనమాట, అది పొడుములా రెడీ చేసుకొని నెయ్యి వేసుకొని తినొచ్చు. కరివేపాకు, ముల్లమాకు, ఎల్లుల్లిపాయలు, ధనియాలు ఇవన్నీ, మళ్ళీ శనగ పలుకులు చెయ్యాలి. అది దీంట్లో వేసుకుంటే మనకి చాలా బాగుంటుంది. ఇది ముందు వేసేద్దాం దీంట్లో, ఇదే సరిపోద్ది. దగ్గర ఇన్ని వంటకాలు చూడండి. పేదింటి పిల్ల, తిండికి నోటు ఉండదండి, తిండికి నోటు ఉండదు ఏ రోజు కూడా. ఇదిలా రావాలి తమ్ముళ్ళు, కమ్యూనిటీ గైడ్లైన్స్ అది అవ్వకంటుంది, అది సెర్చ్ చేద్దాము అంటే అలా వస్తే సరే రైస్ వేసుకోండి. ఈ ఖాళీ దీంట్లో పిల్లలు ఇక్కడికి తల్లి పిల్లలు బాగా ఇక్కడ అలవాటు అయిపోయి, దానికోసం కొంచెం అది వైట్ అన్నమే తింటాయి, దాంట్లో ఏం తినవు. ఇంకా చేపల పులుసు అయితే అలా కలిపేసి ఇస్తే తింటాయి. వాటికి ఇచ్చలు వెళ్ళి చేస్తాయి అన్నం అలా పెట్టేసాం అనుకో. ఇంతకుముందు కుక్క పిల్లలకి పెట్టేదాన్ని, పిల్లలు అమ్మకూడదు, మనం చనిపోయినప్పుడంట అనేవారు పెద్దలు. చనిపోయినప్పుడు మనం వెళ్ళిపోతాం కదా స్వర్గానికి, మనం చేసిన పాప కర్మాలు బట్టి మనం వెళ్ళి ఈ స్థితికి వెళ్తాం కదా. అవి మనం చనిపోయే ముందంట, చనిపోయిన తర్వాత అంట పిల్లేమో మనకి వచ్చి పోసేస్తుందంట, కుక్క ఏమో కొంచెం విశ్వాసం కలిగి ఉంటుంది అంట. ఏమో చనిపోయిన తర్వాత మనం చూస్తున్నాం అవన్నీ, ఏం జరుగుతుంది ఎవరికి తెలుస్తుంది. ఈరోజు ఇలా వెతికితే నైట్ పూట కొంచెం అన్నం వండుకోవచ్చు, లేకపోతే మా అక్క దగ్గరికి వెళ్ళినా తినేస్తా.
అమ్మ దగ్గరైనా తినిస్తా. నేనైతే మా అమ్మ దగ్గర చికెన్ వండింది మా అమ్మ. మా అమ్మ వండింది, మా అమ్మ వేసింది చికెన్ కూర అన్న. మా అమ్మ మైండ్ వేసేయడానికి ఎలా ఉంటుందో తెలియదు ఫ్రెండ్స్. హెల్త్ని కోల్పోయారు ఆవిడ. బీపీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ మాట్లాడుతుంటారు. ఆ మాటలు మనం తట్టుకోలేము. నేనైతే తట్టుకోలేను అసలు. ఈ సిచ్యువేషన్ అసలు తట్టుకోలేను. ఊరి మిరపకాయలు తినాలి. నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఊరి మిరపకాయ అయితే తినాలి. ఊరి మిరపకాయలు ఇది ఈ పచ్చడి అబ్బా ఎంత బాగుందబ్బా. 15 రోజులు అయిపోయింది ఆ పచ్చడి చేసి, కానీ అసలు టేస్ట్ అనేది మారలేదు. బాగుంది. ఏం పచ్చడి అనుకుంటున్నారు? ఎంత బాగుంది అసలు. ఇది టమాటో పచ్చడి చేసినగా. ఇవి మిరపకాయలు, ఉడకబెట్టిన మిరపకాయలు. మా అమ్మ కొంట తినండి, మనం తింటాం. అన్నంలో ఉందా? ఈ మిరపకాయ బాగుంది. అది బాగా ఎగటగట్టు ఉందా బంగాళదుంప తెలుగుగా. ఈ టమాటీ పచ్చడి ఎంత టేస్ట్గా ఉందంటే, నేను చేసానని చెప్పడం కాదు, కానీ నేను గోంగూర పచ్చడి కలుపుకొని టమాటీ పచ్చడితో తింటున్నా. ఎంత బాగుందంటే 15 days అవుతుంది, 15 రోజులు అవుతుంది చేసి. డిఫరెంట్ టేస్ట్ వచ్చిందనమాట. నేను ఇది చేసినప్పుడు పులుపు కాదు, కానీ కొంచెం చేదులా అనిపించింది. ఏంటి చేదు కొడుతుంది ఏంటి, దీంట్లో ఏమైనా వేయవలసిన ఏమి ఎక్కువ వేసినా అనుకున్నా. పోపెట్టిన తర్వాత ఫస్ట్ డే కూడా చేదులా అనిపించింది. నెక్స్ట్ డే అయితే నెక్స్ట్ లెవెల్లో ఉంది అసలు. తిన్న తర్వాత ఇప్పుడు 15 days తర్వాత ఇంకా బాగా మంచి టేస్ట్ వచ్చింది. మనకి న్యాచురల్గా పెట్టిన ఇవి బాగుంటాయి పచ్చళ్ళు. బాగుంది. మా అమ్మకి ఎవరు ఇచ్చారు పచ్చడి, నాకు ఇచ్చింది. ఎంత చండాలంగా ఉందంటే, టమాటా పచ్చడిలో నూనె ఎక్కువ పడుతుంది కాదనట్లే. పోనీ నూనె అందరూ ఉండొచ్చు, బయటికి తేలకపోవచ్చు, కానీ అదోలాగా అసలు స్మెల్లే బాగాలేదు. ఆ పచ్చడి చేసిన విధానమే బాగాలే. ఎంత బాగుందా. నేను చెప్పుకోవడం కాదు కానీ, పోవడం కాదు కానీ బాగుంది. వేడి అన్నం మీద తింటే ఎంత బాగుంటుంది. ఎంత ముష్టిదంటే గొప్ప కుళ్ళు కరెంట్ అసలు. మా ఊరు కరెంట్ ఎన్నిసార్లు తెస్తాడో తెలియదు, ఎన్నిసార్లు పోతాడో తెలియదు. టమాటా పచ్చడి అయితే అంత బాగుంది టేస్ట్గా. చాలా, నేను చెప్పేదే కాదు కానీ చాలా బాగుంది. గోంగూర పచ్చడి ఈరోజు చేసింది కదా, టమాటా పచ్చడి 15 days ముందు చేసింది. నేను దాంట్లో ఇది కొంచెం ఇది కూడా వేసుకుంటా, టేస్ట్ చేస్తా. ఎల్లుల్లిపాయలు ఎల్లు చేసిన దాంట్లో తెల్లు కూడా చేయదంట. ఇప్పుడు డిఫరెంట్గా ఉంది. 4 days అవుతుంది వచ్చేది. తినే ఓపుకుంటే అప్పుడే తినేయాలి మొత్తం కొంచెంలా. పిల్లి ఓపుకుని చూడండి, దానికి అన్నం కూడా పెట్టలేదు. ఎంత భయం మంచి వస్తుందో. మళ్ళీ ఎప్పుడు పిల్లి అనుకున్నారు, తిన ఎప్పుడు పిల్లగా, ఎప్పుడుదో ఆ పిల్ల వీడి దగ్గర ఉంటుంది. కానీ ఎందుకు భయం అర్థం అవుతుంది. దర్జాగా తినొచ్చుగా వచ్చి, దాన్ని అప్పుడు అడ్డాడు. నేనేమి రెడ్డాను తినమంటున్నా.
ఎలకలు చంపమంటున్నా. ఎలకలు బట్టలు పాడు చేస్తున్నాయి. బైక్ వచ్చులు ఎలకలు 3 పిల్లలు ఉన్నాయి ఇంటి మీద. బాగా చంద్రశేషు కానీ ఎలకల మధ్యన లేనట్టుగా కనిపిస్తున్నాయి. చూడాలి మళ్ళీ ఏమన్నా మళ్ళీ బాధ వస్తాయట. లాంగ్ వీడియోస్ పెట్టమంటున్నారు కదా మీరు. ఇది నెల అయిపోయింది, బ్యాలెన్స్ కట్టాలి అంత పడుతుంది. కమ్మగుండి తినాలి. కమ్మగుండి తింటే లోపల ఎత్తుతుంది వేగం. మసాలా అస్సలు ఏం తగ్గించేస్తాను, ఎక్కువైనా పచ్చళ్ళ రుచిగా ఉందని తినేసాం అనుకో బాగా తీరుతుంది తర్వాత. అందుకే ముందు జాగ్రత్త పడాలి. దీపం ఉండగాలి ఇల్లు చక్క పెట్టుకోవాలి. వెళ్తుండగాలి ఆరోగ్యాన్ని మనం చేసుకోవాలి. ఇప్పుడు అసలే మన కర్మ కొద్దీ పనికి మన జబ్బులల్లా చిన్న వయసే పెద్ద వయసే ఏ వయసా నడి వయసా. అప్పుడు ఎవరికి కూటుకు నోటుకు వచ్చేది ఏదో కష్టం. ఇప్పుడు అందరికి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కష్టాలు అయ్యో రకాల వెరైటీ జబ్బులు. దేవుడా, ఇది మామూలు సామాన్యుడికి అందుబాటులో ఉన్న జబ్బులు కాదు. పెద్ద పెద్ద కోటేశ్వరులకు కూడా అందని జబ్బులు ఇవి. ఏం చేస్తాం మరి, ఏం చేయలే. ఈ అన్నం కూడా దానికే పెట్టాలి. ఇప్పుడు బంగాళదుంప తినేసానుగా, తిను వచ్చింది అలాగా. నేనేకేమన్నానా? తిను తినా తిను తిని అమ్మా తిను. ఈ అన్నం తిని అవుతుందా? ఈ అన్నం తిని చూడు ఎలా భయపడతారు. నన్ను దానికి ఏమైనా అన్నాను ఫ్రెండ్స్ చెప్పండి. తిను. మూగజీవులు అవి కూడా మలండి ఆకలి కోసం వెయిట్ చేస్తూ ఉంటాయి కదా. దానికి ఎవరు పెడతారు? మనకైతే మనం కూర్చోగలం, కొట్టులో దాచుకోగలం, అవి పెట్టుకొని మనకు ఇచ్చేసుకోగలం. మన అచ్చట ముచ్చట తిరగం. మరి వాటికి ఎవరు ఆహారం పెడతారు? మూగజీవులకి. కడుపు మండుతుంది, రావాలని ఉంది. నేను ఎక్కడ ఇటు అంటానో తంతానేమో అనుకుని అది అలా వెయిట్ చేస్తుంది. తీరిపోద్ది, బాగా తీరుతుంది. మళ్ళీ ఏంటంటే వచ్చిందమ్మా ఈ పాడు గొడవలే గయ్యాలే ఎగ్గి ఆగదు. ఎగ్గి ఎత్తిరించి వచ్చింది. దందో చూపు, దందో నడకు, దందో తాలింపు మాటలు. వామ్మో దానికా దేవుడా, అలాంటి మనిషిని ఎక్కడ చూడలేదు. దాని కళ్ళు తిప్పడం ఏంటి, దాని సైకిలింపులు ఏంటి, అది మనుషులు రెచ్చగొట్టడం ఏంటి, మళ్ళీ దానికోసం డబ్బు ఖర్చు పెట్టడం ఏంటి. కింగ్ నాడు మొగుడినైనా డబ్బుతో కొనేసుకున్నాం. మరి వాడి శోభనక బతుకనక కష్టపడడానికి వెళ్తుంది. ఇది ఎదవేషాలన్నీ వేస్తుంది. ఎవరికి విమర్శించి మాట్లాడడం కాదు, కానీ ప్రతి విషయాన్ని మనం జోక్యం చేసుకొని ప్రతి ఒక్కళ్ళు ఉసిరి మన ఎత్తి మీద వేసుకోకూడదు. ఎందుకంటే పాపం ఇంకేముండదు. ఒకళ్ళ కర్మకు మనం పాత్రలం కాదు కాబట్టి ఎవరి జీవితం అలాగ వెళ్తుంది మనం చెప్పలే. అలాంటప్పుడు ఎవరి రూల్స్ కూడా ఎవరి జోలు మనకు అనవసరం. తిరా ఇదిగో అన్నము పిల్లి కూతుళ్ళకి అమ్మక్కడ వదిలేసానా ఆన్ అయిపోయింది. పిల్లికి దొంగ పిల్లి ఇప్పుడు వచ్చింది చూస్తుంది. అలా ఓ మిషన్కి ఇచ్చేసిన నీడిల్స్ అసలు సెట్ అవ్వలేదు. దానికోసం అలా వెయిట్ చేస్తున్నా. నీడిల్స్ కోసం ఎవరి దగ్గరికి వెళ్దామని.
వెళ్దామని. ఇదిగో ఇక్కడ ఎక్కింది గోడ. రాయలేదు దొంగ పిల్లే. నీకు ఏటన్నా నేనే ఓలే. వీళ్ళు మనలాంటివి కదా, భయపడుకొని ఎంత చక్కగా తింటాయో. నెక్కగా వచ్చింది మళ్ళీ. రా తిను. నేనేమన్నానా బాబునే? నీకేమని అన్నానా? తిను. జడిసిపోతుంది బాబు, జడిసిపోతుంది. నేను అంత భయంకరంగా కనబడుతున్నాను దెయ్యంలాగా. దెయ్యంలా ఉన్నాను నేను. రాయే పిల్ల వద్ద చూడు పిల్లి మేడం.